'మ్యాడ్ స్క్వేర్' మూవీ ఎలా ఉందంటే నచ్చింది ఫ్రెండ్స్ నాకు. కామెడీ పార్ట్ 1 అంత ఉండదనుకున్నాను కానీ అంతకు మించే ఉంది. ఇంకా మూవీ ప్లాట్ ఏంటంటే 'మ్యాడ్' మూవీ మొత్తం కాలేజీలో జరిగితే 'మ్యాడ్ స్క్వేర్' మూవీ మొత్తం లడ్డు ఇంటి చుట్టూ, అదే గణేష్ ప్రతిసారి బకరవుతుంటాడు కదా, అతని ఇంటి చుట్టూ ఇంకా గోవాలో జరుగుతుంది. సింపుల్ ప్లాట్. లడ్డు తన నలుగురు ఫ్రెండ్స్ డీడీ, అశోకు, శివ, మనోజ్ ఉంటారు కదా, వాళ్ళకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటుంటాడు. వాళ్ళు ఎక్కడ తన మ్యారేజ్‌ని చెడగొడతారోనని. ఆ విషయం నలుగురు ఫ్రెండ్స్‌కు తెలిసి తన మ్యారేజ్ ఫంక్షన్ దగ్గరికి వస్తారు. తన మ్యారేజ్ కూడా చెడిపోతుంది. అది ఎందుకనేది మీరు మూవీలో చూడండి. అది కూడా చాలా ఫన్నీగానే ఉంటుంది. ఆ తర్వాత ఐదుగురు ఫ్రెండ్స్ కలిసి గోవాకు వెళ్తారు ఎంజాయ్ చేద్దామని. గోవాలో వాళ్ళు ఎంజాయ్ చేశారా లేదా, గోవాలో ఏం జరిగిందనేది మీరు మూవీలో చూడండి. ఎందుకంటే స్పాయిలర్ అవుతుంది. మ్యాడ్ మూవీలో యాక్టింగ్ చేసిన వారందరూ కూడా ఈ మూవీలో కూడా కంటిన్యూగా ఉంటారు, వాళ్ళ లవర్స్ తప్ప. లడ్డు వాళ్ళ నాన్నకు రన్ టైం ఎక్కువ ఉంటుంది ఈ మూవీలో పార్ట్ 1తో కంపేర్ చేస్తే. అండ్ కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది అది, మెయిన్లీ గోవాలో. గోవాకు వెళ్తారని చెప్పా కదా వీళ్ళు. గోవాకు కారులో వెళ్ళేటప్పుడు లడ్డు తల మీద గ్లాస్తో కొడతాడు ఒకడు బైక్లో వెళ్తూ. ఆ సీన్లో ఫన్ ఎంత బాగా జనరేట్ అయిందంటే 5 నిమిషాలు కంటిన్యూగా నవ్వుతూనే ఉన్నాను నేను. ఇప్పుడు కూడా నవ్వొస్తుంది నాకు, అంత బాగా వర్కౌట్ అయింది ఆ ఫన్ను. అంతేకాకుండా సెబాస్టియన్ అనే క్యారెక్టర్ ఉంటుంది ఈ మూవీలో. గోవాలో పోలీస్ ఆఫీసర్ ఇతను. ఇతని ఎంట్రీ సీన్ ఉంటుంది. ఆ సీన్లో కూడా ఫన్ చాలా బాగా జనరేట్ అయింది. ఈ 2 సీన్స్ చూస్తే ఖచ్చితంగా నవ్వు ఆపుకోలేరు. ఇంకా రెస్టారెంటు, ఇలైట్ క్లబ్బు, ఈ సీన్స్లో కూడా ఫన్ బాగానే ఉంది. మ్యాడ్ మూవీలో లడ్డు తన జూనియర్స్కు తన ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు కదా, సేమ్ ఈ మూవీలో కూడా ఫ్లాష్ బ్యాక్తోనే స్టార్ట్ అవుతుంది. లడ్డు ఈ క్యారెక్టర్ లేకపోతే ఈ మూవీకి అంత హైప్ ఉండేది కాదు, అండ్ అంత ఫన్ కూడా ఉండేది కాదేమో. ఈ మూవీ స్టోరీ మొత్తం లడ్డు చుట్టూ తిరుగుతుంది. అండ్ అలానే సునీల్ గారు ఈ మూవీలో యాక్టింగ్ చేశాడు. ఒక కమెడియన్ విలన్ అనుకోవచ్చు ఈ మూవీలో. నాకైతే హ్యాపీగా ఉంది, ఎందుకంటే సునీల్ గారిని మళ్ళీ కామెడీ రోల్లో చూసినందుకు. అండ్ ఈ మూవీకి మ్యాడ్ స్క్వేర్ అని పేరు పెట్టినందుకు రీజన్ కూడా సునీల్ గారి క్యారెక్టర్ కోసమే. ఫన్ కూడా బాగానే జనరేట్ అయింది సునీల్ గారి క్యారెక్టర్లో. అండ్ నచ్చని సీన్స్ ఏంటంటే ఈ మూవీలో శుభలేఖ సుధాకర్ గారు యాక్టింగ్ చేశారు, కానీ ఆయన రోల్ ఎందుకు అంత ఇంపార్టెంట్ కాదనిపించింది ఈ మూవీలో. అండ్ కామెడీ కూడా ఏం లేదు ఈయన రోల్కి. ఈయన క్యారెక్టర్ ఈ మూవీకి వేస్ట్ అనిపించింది, అంటే అనవసరంగా పెట్టారు అనిపించింది. అలానే అశోక్ క్యారెక్టర్ క్లైమాక్స్లో ఇతను ఒక సిబిఐ ఆఫీసర్ అని ట్విస్ట్ ఇస్తారు, అది చాలా ఓవర్ అనిపించింది. అతని ఫ్రెండ్స్ కూడా తెలియదు అతనికి సిబిఐ జాబ్ వచ్చిందని. టూ మచ్ అనిపించింది. అండ్ డైరెక్టర్ అనుదీప్ వస్తాడు ఒక సీన్లో, అది కూడా వేస్ట్ ఆఫ్ టైం అనిపించింది. అండ్ గోవా సీన్స్లో కూడా అక్కడక్కడ లైట్గా ల్యాగ్ అయిన ఫీలింగ్ వచ్చింది. ఇవి తప్ప ఇంకా మిగతా మూవీ చాలా బాగుంది. ఇంకా సాంగ్స్ పర్లేదు, యావరేజ్ అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతేం అనిపించలేదు, కానీ మూవీ మొత్తం కామెడీతో వెళ్తుంటుంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఇంకా సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే స్టోరీ మొత్తం సిటీస్లో జరుగుతుంది కాబట్టి డీసెంట్ అనిపించింది. స్క్రీన్ ప్లే కూడా రొటీన్ స్క్రీన్ ప్లేనే. అండ్ యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ యాక్టింగ్ బాగానే చేశారు, ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్గా అనిపించలేదు నాకు. అండ్ ఫైనల్గా మూవీ చాలా బాగుంది, ఖచ్చితంగా నవ్విస్తుంది. మస్ట్ వాచ్ మూవీ, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకంతే ఫ్రెండ్స్ ఈ రివ్యూ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. అండ్ మరో జెన్యూన్ రివ్యూతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.